రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. ఓకే, రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం ఉండండి. కిరణ్ గారు, రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎలాగో 175 అనే నినాదాన్ని ప్రజల పక్కన పెట్టి 11కు పరిమితం చేశారు. అందులో మేము ప్రజలకు చాలా మంచి పని చేశాము, మేము ప్రజలందరికీ పలావ్ పెట్టాము, కాకపోతే చంద్రబాబు నాయుడు బిర్యానీ అన్నారు కాబట్టి ఇటు వేసే ఓటు చేయి ఒకసారి అటు వెళ్ళిపోయింది, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ లో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. గతంలో ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే మనకి 50+ ఓట్ షేర్ వచ్చింది, ఈ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే 40% మనకి ఓట్ షేర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో, కూటమి పాలనలో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు, వారు వ్యతిరేకతని అప్పుడే పెంచుకున్నారు. సో కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో మనం పటిష్టంగా తయారవ్వాలి. అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కనీసం గతంలో జరిగినవి అడ్జస్ట్ చేసుకోవడానికి, వీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సరైన సమయం కావాలి. అంటే మినిమం 1 year అన్నా అది తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా కానీ లేకపోతే వేరే పార్టీలో విపక్షాల్లో ఉన్నా కానీ వారు మాట్లాడతారు, ఇది జరిగింది 1 year అయినా సరే మీరు ఏం చేశారు ఏంటి అనేది. కానీ ఇక్కడ 6 నెలలు కాకముందే వ్యతిరేకత అనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అంటున్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్స్కి 175 దిశగా ముందుకు వెళ్లాలంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం మేడం. మీకు ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ గారికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం, జగన్మోహన్ గారు ఆయన రెట్రోస్పెక్ట్ చేసుకోవాలండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనని ప్రజలు ఎట్లా తిరస్కరించారు, ప్రజలు కూటమికి ఎట్లా పట్టం కట్టారు అంటే ఒక నార్మల్ విజయం కాదండి, ఒక అద్భుతమైన మ్యాండేట్, చరిత్రలో ఎప్పుడు రానటువంటిది, ఫ్యూచర్ లో కూడా మళ్ళీ వస్తుందో లేదో తెలియనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. అంటే 164 out of 175 అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, ప్రజలు కూటమికి ఎందుకు అంత బలమైన మ్యాండేట్ ఇచ్చారనేది ఆయన రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా ఆయన కార్యకర్తలను ప్రోత్సహించడం కోసమో, లేకపోతే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వటం కోసమో, లేకపోతే పార్టీని నిలబెట్టుకోవటం కోసమో ఈ రోజున ఆయన నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం మీద 6 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేదు అని ఆయన చెప్తా ఉన్నారంటే నిజంగా నవ్వు వస్తూ ఉందండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్తున్న డాంబికాలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రజల్ని చిత్రహింసలు పెట్టి ఈ రోజున నా అంత మంచివాడు లేడు, నా అంత సౌమ్యుడు లేడు అని చెప్పి ఎమ్మెల్యేలు ఆయనతో చెప్తా ఉన్నారంట. మళ్ళీ ఆయన దాన్ని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ లో ప్రజలకు వివరిస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఎట్లా హింసలు పెట్టారు, ఇంట్లో కుటుంబ సభ్యులను ఎట్లా హింసలు పెట్టారు, ప్రజలను ఎట్లా హింసలు పెట్టారు, రోడ్డు మీద ఒక చిరు వ్యాపారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఒక పోర్టు నడిపే ఒక వ్యవస్థను ఎట్లా ఇబ్బంది పెట్టారు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చే కంపెనీలను ఎట్లా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని కమిషన్లు అడిగారు. ఈ రోజున ఏదన్నా ఒక కంపెనీ వస్తే మనం వాళ్ళకి ఏమడుగుతాం, మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అని అడుగుతారు ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఆ బ్యాచ్ ఏం చేశారంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళని వాటాలు అడిగారు. వాటాలు అడిగితే వచ్చిన కంపెనీలు కాదు, ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం వదిలేసి పారిపోయిన పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బద్నాం చేసి ఈ రోజున అమెరికా లాంటి దేశాల్లో ఉన్న కోర్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్దాయిగా వాళ్ళ దగ్గర రికార్డుల్లో ఇంక్లూడ్ చేయబడ్డారంటే మన దేశ పరిస్థితిని, మన రాష్ట్ర రెప్యుటేషన్ ని ఆయన ఎంత డ్యామేజ్ చేశాడో ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పక్కనేమో ఈవీఎంల వల్ల ఓడిపోయాను, ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని ఒక పక్కన కేసులు వేపిస్తాడు, ఒక పక్కన ఈవీఎంల గురించి గొడవలు చేపిస్తాడు. ఇంకో పక్కన నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు కూటమి బిర్యానీ పెడతానంది, అందుకే ప్రజల ఓటు అటేశారు, చెయ్యి అటు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ చూసారా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ చూసారా? ఒక పక్కనేమో ఈవీఎంస్ లో ఏదో జరిగి గెలిచారంటాడు, ఇంకో పక్కన ప్రజలు బిర్యానీకి ఆశపడి అటు ఓటేశారంటాడు. ఒకవేళ నిజంగా ప్రజలు బిర్యానీకి ఆశపడి ఓటేస్తే మరి ఈవీఎంలు గోల్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఈవీఎంలలో కూటమి గెలిచింది, ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందని ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు?
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడాలో, ఆయన ఏం చేయాలో క్లారిటీ లేదు. సింగిల్ గా పోటీ చేశాం మేము, దమ్ముంటే మీరు సింగిల్ గా పోటీ చేయాలని చెప్పి ఇప్పటికీ కూటమి గెలిచిన 6 నెలలకు కూడా ఇంకా అదే పాత పాట పాడుతా ఉన్నారంటే, సింగిల్ గా పోటీ చేసినా కూడా ప్రజలకు నచ్చకపోతే ఓడిస్తారు ప్రజలు. మనం కూటమిగా పోటీ చేసినా కూడా ప్రజలకు నచ్చకపోతే ప్రజలు ఓడిస్తారు. ఇక్కడ సింగిల్ గా పోటీ చేసామా లేకపోతే అలయన్స్ లో పోటీ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చామా, ప్రజల జీవన స్థితిగతులు పెంచామా, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం పెంచామా, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని మనం పెంచామా, మన రాష్ట్ర జీడిపిని మనం పెంచామా, రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్ కి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఆ ఇన్సెంటివ్స్ కానీ మనం సక్రమంగా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించామా. అంతేగాని ఎక్కడో ఫేక్ కంపెనీలు పెట్టుకుని లేకపోతే ఫేక్ సర్వేలు చేయించుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నాకు అంత ర్యాంక్ వచ్చింది ఇంత ర్యాంక్ వచ్చింది అసలు కిరణ్ గారు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనే దాని మీద ప్రజలు వారు ఓటును వేస్తారని మీరు అన్నారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటి అంటే, మేనిఫెస్టో అంటే మేమిచ్చిందే, మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించిన పార్టీ ఏదైనా ఉంటే అది మాదే. ప్రతి ఇతర పార్టీలు వారు ఇచ్చేది, కూటమి వాళ్ళు ఇచ్చేది అన్నీ కూడా రంగు పేపర్లలో మేనిఫెస్టోని చూపిస్తారు తప్ప అది ఆచరణలోకి రాదు. పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత మాకు మాత్రమే దక్కుతుంది. ఇప్పటికీ కూడా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ సగర్వంగా తలెత్తుకొని అక్కడ తిరుగుతున్నారంటే అది మేము చేసిన అభివృద్ధి యొక్క ప్రతిఫలం అంటూ కూడా ఆయన చెప్పారు. మరి ప్రతిదీ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేశాము, ఆ ఘనత మాకే దక్కుతుంది ఆయన డిక్లేర్ చేసేసుకుంటున్నారు. మరి మేడం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్ టు ఫేస్ డిబేట్ కి వస్తే ఆయన్ని చాలా విషయాలు అడగాలి మేము. మేనిఫెస్టో 100% లేకపోతే 99% 98% చేశానన్న జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేకపోయాడండి? గెలిచిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయాడు? 2000 3000 పెన్షన్ చేస్తానన్న వ్యక్తి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ ఎట్లా చేశాడు? డే 1 ఎందుకు చేయలేకపోయాడు? 2000 నుంచి 3000. పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేకపోయాడండి? ప్రతి సంవత్సరం అసెంబ్లీలో నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తాం, 2021 పూర్తి చేస్తాం, 22 పూర్తి చేస్తాం, 23 పూర్తి చేస్తాం, ఆఖరికి 25లో కూడా పూర్తి చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని లక్షల ఎకరాలకి నీరు వచ్చేది, సాగునీరు, ఎన్ని లక్షల మందికి త్రాగునీరు వచ్చేది, 950 పైనుచీలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది, మనందరికి ఫ్రీగా తక్కువ రేటుకే పవర్ దొరికేది, ఎలక్ట్రిసిటీ దొరికేది. ఇవన్నీ చేయలేకపోయారు కదండి. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ ద్వారా తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అందులో ఆ 98% 99% ఆఫ్ మేనిఫెస్టోలో అది లేదా? జాబ్ క్యాలెండర్ లేదా? డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి 50,000 పైచీలకి పోస్టులకి నేను ఉద్యోగాలు తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అది చేయలేదే. నిరుద్యోగం పెరిగిపోయిందే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయిందే, అరాచకాలు పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది, బియ్యం అక్రమంగా రవాణా చేసింది. దగ్గర లాస్ట్ 3 years లో 43,000 పైచీలకు కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని, అంటే 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్ట్ నుంచి మరి ఎవరు తరలించారు? బియ్యానికి కాళ్ళు వచ్చేసి వాటికి అవే షిప్లోకి ఎక్కేసినాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఒక మాఫియాని ఎట్లా నడిపాడు? గంగవరం పోర్టుని ప్రైవేట్ పరం ఎట్లా చేశారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు వీళ్ళు? ఏమీ చేయలేదండి. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే అన్ని దుర్మార్గపు పనులు, కానీ మీడియా ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి ఆయన అమాయకుల్లాగా, శుద్ధపోసులాగా అమాయకపు ఫేస్ పెట్టుకుని ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజున సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉందా అండి? గత ప్రభుత్వంలో కనీసం ఒక స్ట్రీట్ లైట్ మార్పించుకునే హక్కు గాని, దానికి సంబంధించిన ఫండ్స్ గాని సర్పంచుల అకౌంట్లో ఉంచాడా జగన్మోహన్ రెడ్డి గారు? 8,660 కోట్ల రూపాయలు సర్పంచుల అకౌంట్ లోంచి తీసేసి కరెంటు బిల్లులు కట్టుకున్నాడు. ఆఖరికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకు ఒక సెస్ ఉంటది, వాళ్ళకు ఒక అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఒకటి సేవ్ చేసుకుంటారు. 30 లక్షల మంది పైచీలకు భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసిన దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున వచ్చేసి నా అంత మంచోళ్ళు లేడు, ఎమ్మెల్యేలు అందరూ నన్ను పొగుడుతున్నారు, ఆ మంచితనమే మనల్ని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకొస్తుందంటే ప్రజలు ఈ రోజున తెలివిగా ఉన్నారు మేడం. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. సర్పంచులు వాళ్ళ అధికారాలన్నీ వాలంటీర్ల చేతిలో పెట్టి
సర్పంచులు కనీసం ఒక చిన్న కాలువ తీయించుకుందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు గత ప్రభుత్వంలో. ఓకే. కనీసం ఒక చిన్న స్ట్రీట్ లైట్ మార్పించుకుందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ రోజున 2024 ఎలక్షన్లో సర్పంచులు అందరూ వ్యతిరేకంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే వాళ్ళు తలెత్తుకుని ఎట్లా తిరిగేస్తారండి? ఈ రోజున తలెత్తుకుని తిరుగుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో తలెత్తుకుని తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలకు కానీ గతంలో 100 రూపాయలు ఇచ్చేవాళ్ళండి చిన్న పంచాయతీలకి. రూపాయలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చి మీరు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపండి, మీ పంచాయతీ ఆఫీసులో జరపండి, మీ ప్రభుత్వ పాఠశాలలో జరపండి అని చెప్పి చిన్నవాటికైతే 10,000 రూపాయలు, పెద్దవాటికైతే పెద్ద పంచాయతీలకి అయితే 25,000 రూపాయలు ఇచ్చి అసలు గ్రామ సభలు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో. గ్రామ సభలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామానికి ఏం కావాలి, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు, ఇవన్నీ అక్కడ చూపించుకుని వాళ్ళు ఏం కార్యక్రమం చేస్తున్నారు, టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రేపొద్దున సంక్రాంతికి ఇన్ని పనులు మనం చేయాలి అని అక్కడ ఒక నోటీస్ బోర్డు పెట్టి, అక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టి, ప్రతి పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే బోర్డు పెట్టి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం మనం నెక్స్ట్ 3 months లో, లేకపోతే ఈ కాలువలు కడతా ఉన్నాం మనం ఈ 3 months లో, లేకపోతే పంచాయతీకి ఈ అభివృద్ధి కార్యక్రమం మనం చేయబోతా ఉన్నాం నెక్స్ట్ 3 months లో అని చెప్పి టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీల్లో. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచీలకు, ఒక్క నిమిషం మేడం కంక్లూడ్ చేస్తాం, 50 లక్షల పైచీలకు ప్రజలతో, అధికారులతో, సర్పంచులతో గ్రామ సభలు పెట్టి ఈ రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ రికార్డుని క్రియేట్ చేసి సర్పంచులకి సిగ్గుపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సర్పంచుల్ని తలెత్తుకునేలాగా తిరిగేలాగా చేస్తున్నది ఈ రోజున కూటమి ప్రభుత్వం. ఓకే కిరణ్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. రామ్మోహన్ గారు.